వచ్చేస్తుంది బాగా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి. ఇదిగోండి ఈరోజు నేనైతే మా పిల్లల కోసం కొబ్బరి లడ్డులు అయితే చేస్తున్నానండి. ఇదిగోండి దానికి కావాల్సినవి కొబ్బరి, లాలిక్కాయలు, ఒక బెల్లం వచ్చండి. ఇదిగోండి కొబ్బరి అయితే చక్కగా మెత్తగా కోరేసానండి. ఇలాగా చూసారు కదా. కొబ్బరి అయితే నెయ్యితో అయితే వేసుకుంటామండి. ఇదిగోండి నెయ్యి. గట్టిగడిపోయినాటమ్మా. నేనైతే ఇప్పుడు కొబ్బరి లడ్డులు అయితే చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు వేసుకోండి. ఇది అక్కడ నడిచిన్నాడా. ఇదిగోండి కొబ్బరి లడ్డులు చేయడానికి ఇదిగోండి ముక్కడైతే పెట్టేసాను. కొబ్బరి వేపుకోవాలి కదండి, అందుకని కొబ్బరి వేపుకోవడానికి అయితే నేనైతే నెయ్యి అయితే వేసి కొబ్బరి వేపుతానండి. కరిగిస్తాము ఫస్ట్. సించో తీసుకురాను. ఎలాగ తిన్నయ్యా. టాబ్లెట్ టీవీ దగ్గరికి కొంచెం బాగానేవి అత్తయ్య అలా పెట్టాకలు. అందులో నెయ్యి అయితే కలుపుతుంది కదండి. బా వచ్చేది సౌండ్ చేయకు. బాగా వచ్చింది. పిండుకుంటారా? నెయ్యేజావా వద్దా? నెయ్యి ఉంది కాబట్టి వచ్చింది తీరా. ఎందుకంటే నెయ్యి అయితే చక్కగా కాయింది. కొబ్బరి అయితే వేసుకున్నాం. ఏదో పిల్లల కోసమని. కొబ్బరి అయితే చక్కగా వేపుకోవాలన్నమాట ఎర్రగా. ఈ కొబ్బరిలో ఒక బెల్లం వచ్చి అయితే సరిపోద్దండి. ఒక బెల్లం వచ్చి కూడా ఎక్కువైపోద్దాం. దాన్ని పానకం పట్టాం అక్కర్లే, నేను చెప్తాను. అది పక్క తీసి అందులోనే పానకం పెట్టాను. ఇదిగోండి ఒక పక్కన లాలిక్కాయలు, బెల్లం అయితే ఏగిపోయింది. బాగా స్మెల్ వస్తుందా? ఇంకో పక్క మాడిపోతుంది, తీసేం కాదు. అమ్మ చెప్పండి గిన్నెలో కలిగి తీసే. భలే స్మెల్ వస్తుంది సార్. నెయ్యి వేసి ఎక్కుంటే ఏం చేద్దామా. ఇదిగోండి కొబ్బరి అయితే ఏగిపోయింది కదా, ఇలా గిన్నెలో తీసేసుకున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు అదే మూకుడు అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద. బెల్లం వేసుకున్నాను.
నీళ్ళు కూడా ఫుల్ ఆ నీళ్ళు వెళ్ళకి పిల్లడు వెలిగించి అయ్యా. ఇవ్వండి నీళ్ళు అయితే కొన్ని వేస్తున్నా. సరిపోతుందా నీళ్ళు? ఇవ్వండి. ఇప్పుడు బెల్లం అయితే మనకి కరిగిద్ది అనమాట. వేసేస్తాయి కూడా, లాలిక్కాయలు కూడా అయితే వేసేస్తాయి. ఆ ఫ్లేవర్ పట్టేద్దిలే. పచ్చిదే బాగుంది. హాయ్ చెప్పా మా ఫ్రెండ్స్కి. అమ్మో సరే ఒకసారి వీడియో తీస్తాను, నేను ఇది వేసుకుంటాను. ఇవాళ ఇంటికాడ ఉన్నప్పుడే నాకు వీడియో కుదిరిద్దండి, లేకపోతే నేనే చేసుకుని నేనే వీడియో పెట్టుకోవాలంటే కుదరట్లేదు. ఒక చేతితో వీడియో చేసుకుంటూ ఒక చేతితో కూర వండుకుంటూ కుదరట్లేదు అనమాట. హలో, ఒకసారి చల్లట్టుకుంటారా, వీడియో తీసుకుంటారా? కొబ్బరి అందులో వేసుకుంటాము. దగ్గరికి వచ్చేసింది అది. ఇదిగోండి లాలిక్కాయలు కూడా ఇందులో వేసుకున్నాం కదా. ఇదిగోండి లాలిక్కాయలు కూడా వేసుకున్నాం కదా. ఇదిగోండి చక్కగా ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలా ఉండగానే మనం అయితే ఇదేంటి కొబ్బరి నేతిలో వేయించుకున్నాం కదండి. కొబ్బరి అయితే వేసేద్దాం. చక్కగా బెల్లంలో పానకంలో ఉడికిపోద్దాం అనమాట కొబ్బరి. ఈ క్వాంటిటీలో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగిరిపోవాలండి, చక్కగా దగ్గర కంటే ఎగిరిపోవాలన్నమాట. మనకు బాగా గట్టిగా ఎగిరిపోవాలి, మాడకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది, సొంత నెయ్యి కదా. చేస్తే ఎలా ఉంటుందంట ఇది? అదే ఇంకా బాగుంది సూపర్ ఉంది. ఇదిగోండి చూసారు కదా. ఇంకా దించేసుకుని ఇంకా పొంగులు చుట్టేసుకుంటానండి. బాగా పొయ్యి వేడివేడిగా ఉంది. నీళ్ళు పెట్టమ్మా, కొంచెం వాటి వేసా పెట్టాయమ్మా. పొంగు చేస్తానని చల్లారిన మరి వేడివేడి చేయి కాడిపోద్ది. ఒకసారి అయ్యా అన్నం కూర వండుకోవాలి, ఆకలేసేస్తున్నా. అమ్మాయి థ్యాంక్స్. లడ్డు వండి తినవా? మళ్ళీ వచ్చాక ఇంకొకసారి రా, ఇప్పుడే తినేద్ది కానీ. ఇదిగోండి కొద్దిగా అయితే చల్లారాలే. నేనైతే ఒకటి నొక్కేసాను, అదే ఒకటి చేశాను అన్నమాట, వస్తుందా లేదని. ఇదిగోండి చక్కగా వచ్చింది, కాకపోతే కాలిపోతుంది. అందుకే కొద్దిగా చల్లారనిచ్చాక అప్పుడు చేద్దామని. తింటావా? అదిగో తీసేసాను, ఆ వంట తీసుకుని తిని. గేదె కాడికి వెళ్ళిపోతాను అంటున్నా కదా, అయితే నేను ఆ వంట చేశాను, ఆ వంట మట్టి తీసుకుని తినే. ఎలా ఉందో టేస్ట్ చెప్పు నాకు. పొగ వచ్చేస్తుంది, పొగలో కనిపించట్లేదు. ఏడని చేత తింటున్నాడు బా. చల్లారాగా రోజు అయితే వస్తుంది.
మీరు అది పెట్టండి. నాకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తగ్గుతుంది. ఇంకా లావు అయిపోతాను నెయ్యి తింటే. చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నంలో ఒక్కేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. బాగుంది కదా? తిను తినమ్మా. కొబ్బరి గట్ట నేతిలో బాగా వేగింది. తీపి అంటే మహా పిచ్చండి బాబు దీనికి. లైట్ అయిపో ఈ సైజులో కదా లావు కనపడుతుంది. లావుగానా? చాలు. ఇదేం బెల్లమా లేకపోతే నెయ్యి? బెల్లం కాదు. రైటేనా? లావు కనపడుతుంది. లావుగానా? చాలు. ఇదేం బెల్లమా లేకపోతే నెయ్యి? బెల్లం కాదు. రైటేనా? తినవేరా గిల్లు? బాగుందమ్మా. బాగుందండి. మా పాప అయితే చేసింది. లైక్ చేయండి. ఏం చేశాడ్రా? కప్పురం చేసింది. మరి అది చెప్పాలి. చాలా బాగుందమ్మా. బాగా నేను కూడా తింటున్నా. చాలా బాగుందండి. చూసారా? పొయ్యికాడ కొబ్బరి ఉండలు చేశాను. పొయ్యికాడ కూర్చొని మీ టేస్ట్ అయితే చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా మనం కొబ్బరి వేసేటప్పుడు నెయ్యి వేసి వేపాం కదండి, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మొత్తం వేసినట్టునేమో. చాలా బాగున్నాయండి. బాగానే కూడా తీసుకో.